హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఊరంతా చుట్టాలే కానీ ఉట్టి కొట్టుకొని చోటు లేదంటుంది మన చీరెడ్డి ఆంటీ. ఇంతకాలం జగనన్నయ్య మగాడు, ఊచకోత ఎలా ఉంటుందో చూపిస్తాడు, అన్నయ్య కోసం అవసరమైతే బట్టలు విప్పి తిరుగుతా అని తొడలు కొట్టిన చీరెడ్డి ఆంటీ ఇప్పుడు సడన్గా ప్లేట్ ఫిరాయించింది. ఇంతకాలం నేను పార్టీకి సేవ చేశాను, నన్నెవరూ పట్టించుకోవట్లేదని, రుచి పచి లేని కూర కంచంలో దండగా, ఉలుకు పలుకు లేని మొగుడు మంచంలో దండగాని డైరెక్ట్గా జగనన్నయ్యని అనేసింది. అది సరే, ఎవరు ఈ చీరెడ్డి అంటారా? ప్రపంచంలోని అత్యంత అమాయకురాలు, పరమ సాత్వికురాలు, నోరు జారదు, బూతులు మాట్లాడదు, అబద్ధం ఆడదు, అవినీతి పరులకి క్రూర నేతలకి సపోర్ట్ చేయదు, ఎక్స్పోజింగ్ అసలే చేయదు, వగలు పడదు, సాత్వికురాలు, శాంతి కాముకురాలు, ప్రపంచ శాంతి దూత చీరెడ్డి ఆంటీ. అందుకే అంతకంటే శాంతి కాముకుడైన మన జగనన్నయ్య పేటీఎం ద్వారా చీరెడ్డి ఆంటీని అక్కున చేర్చుకున్నాడు. గతంలో బాగా బ్రతికిన ప్రతి మగాడి ఆకస్మిక పతనం వెనుక ఇలాంటి ఒక సూర్పునక ఉంటుంది. అన్నయ్య రెండోసారి గెలిచి ఉంటే మాత్రం శ్రీరెడ్డి ఆంటీకి ప్రధాన సలహాదారు పదవి ఇచ్చిండేవాడు. పక్కనే ఉండి అనునిత్యం బూతులతో అన్నయ్యని పరవశింపజేసేది. ఈమె పని ఏంటంటే వైసీపీ పార్టీకి సేవలు అందించడం. ఈమె సేవలు ఎలా ఉంటాయంటే, వెనకటికెవరో అచ్చమైన ఇల్లాలు ఉచ్చపోసి ఇల్లు కడిగిందంట కదా, అట్టుంటాయి. పొద్దున్నే లేస్తే ఆకులు పువ్వులని ఆనిముత్యాలు వెదజల్లుతుంటుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన మాటల తూటాలతో విడుచుకుపడుతుంటుంది. పేటీఎంలో 4 రూకలు ఎక్కువ పడితే మరింత దిగజారిపోయి మాట్లాడేది. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వీళ్ళ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. చిట్ట చివరన ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా రెచ్చిపోయింది. ఊచకోత ఎలా ఉంటుందో చూపిస్తాడని, ఒకవేళ జగనన్నయ్య ఓడిపోతే బీచ్లో బట్టలు లేకుండా తిరుగుతానని శపథం కూడా చేసింది. చీరెడ్డక్కయ్య బట్టలు విప్పుతానందుకే వైసీపీ ఓడిపోయిందని విశ్లేషణలు కూడా చేశాడు సజ్జల అంకుల్. ఎందుకంటే చీరెడ్డి జగన్ ఓడిపోతే బట్టలు విప్పుతా అనగానే హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ కూడా టీడీపీకి ఓటు వేసి వైసీపీని ఓడించారంట. తీరా చూస్తే చీరెడ్డి ఆంటీ ఎక్కడా కనిపించడం లేదు. దాంతో చీరెడ్డి ఆంటీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా అంతా హట్ అయ్యారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నోటికి పని చెప్పింది. టీడీపీ జనసేన పార్టీ క్యాడర్ పట్టించుకోకపోయినా కార్యకర్తలు మాత్రం ఊరుకోలేదు. రాజు అనే టీడీపీ కార్యకర్త ఒకరు చీరెడ్డి పైన కేసు ఫైల్ చేశాడు. అరెస్ట్ ఖాయం అనుకున్నారంతా, కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా మాయమైపోయింది. చెన్నై పోయిందో చైనాకి పారిపోయిందో ఎవరికి తెలియదు. అయితే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టింది. ఏమనంటే, తన మానసిక స్థితి ఏమీ బాగోలేదని, మెంటల్ ట్రాన్స్లోకి వెళ్తున్నానని, నేను నార్మల్ ఎప్పుడవుతానో తెలియడం లేదని, ఇక తనని ఆ భద్రకాళియే కాపాడాలని పోస్ట్ చేసింది. తనకు ఎక్కువగా సూసైడ్ థాట్స్ వస్తున్నాయని, టీడీపీ జనసేన తనని టార్చర్ పెడుతున్నాయని, అది భరించలేకపోతున్నానని, ఇంకా తను ఎన్ని రోజులు బ్రతికి ఉంటానో తెలియదని పోస్ట్ చేసింది. తనని ఎవరు పట్టించుకోవట్లేదని, తన సేవలు ఎవరు గుర్తించడం లేదని వాపోయింది. దాంతో కొంతమంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు మేమున్నాం భయపడకని ధైర్యం చెప్తున్నారు. జగనన్నయ్య, నీ కోసం పనిచేసిన చీరెడ్డి ఆంటీని నువ్వు ఖచ్చితంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేసు నుంచి అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ఇదంతా చేస్తుందని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా శ్రీరెడ్డి వైసీపీ పార్టీకి అందించిన సేవల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.